హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో రిలీజ్ అయిన ఫైర్ బ్రేక్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అటవీ ప్రాంతంలో ఎక్కువగా చెట్లున్న ఏరియాలో చక్క ఇంట్లోకి దిగుతారు హీరో, హీరోయిన్, వాళ్ళ పిల్లలు. అయితే వాళ్ళ పాప తల్లి మీద అలిగి అడవిలోకి వెళ్ళిన సమయంలోనే అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ మంటలు అంటుకొని ఆ మంటలు ఎండుటాకుల మీద పడి అక్కడున్న అడివంతా నిప్పు రాజుకుంటుంది. ఈ మంటల్లో లెండి అనే పాపను వెతుక్కుంటూ ఆమె కుటుంబం ఏం చేసిందా, ఆ పాప బతికిందా, అసలు దొరికిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇటువంటి సినిమాయే ఒకటి ఇంటర్స్టెల్లార్ హీరో మాథ్యూ మెకానీ సినిమా ది లాస్ట్ బస్ వచ్చింది. సేమ్ కాన్సెప్ట్తో ఉంటుంది. అయితే ఈ సినిమాలో పాప సెంటిమెంట్ని జోడించాడు. అక్కడైతే మొత్తం స్కూల్ బస్ మొత్తం పిల్లలతోనే ఉంటుంది. ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్గానే సాగింది. అయితే ది లాస్ట్ బస్ చూసిన వాళ్ళకి ఈ సినిమా అంత గొప్పగా నచ్చదు, పర్వాలేదు అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, రిచ్గానే తీశారు, గ్రాఫిక్స్ అవి కూడా బాగున్నాయి. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ థ్రిల్లర్ ఇది. సస్పెన్స్ఫుల్గానే సాగుతుంది. పాప తల్లిదండ్రులు పడే బాధ, మరోవైపు ప్రకృతి వైపరీత్యం, ఇవన్నీ చూస్తే సినిమాలో సస్పెన్స్ పెరిగిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ని చిత్రీకరించిన విధానం బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు, మీరు ది లాస్ట్ బస్ సినిమా చూడకపోతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?